హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి ఈరోజు కారం అన్నం చేస్తున్నాను. ఈ కారం అన్నంకి వచ్చేసి మనం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఇంతకుముందు చూపించిన కదా ఇంగ్రీడియంట్స్, అవి వచ్చేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఫస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. వీడియోలు చూపిస్తున్న విధంగా బాగా వేగనిచ్చేసి లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం వచ్చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ చూపించిన కదా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని మనం యాజ్ ఇట్ ఈస్గా పోపు అనేది ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇదంతా వేయించడం అంతా వచ్చేసి మనము స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఏదన్నా మన ఇంట్లో రైస్ కొద్దిగా మిగిలినా కూడా, లేకుంటే మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే కారం అన్నం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనము పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఇంకా కొంచెం జీడిపప్పు, ఇలా ఏవైనా అవైలబుల్లో ఉంటే కనుక అవి కూడా మనం వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే కనుక మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లో సరిపడినంత ఉప్పు, తర్వాత పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంకా దీంట్లో మనం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అంతగా ఇష్టపడరు, సో నేను స్కిప్ చేసేసినాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అనేది. కారం అన్నం అనేది దీంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకొని, పచ్చి ఆనియన్స్ వేసేసుకొని సర్వ్ చేసుకొని, లేదా పెరుగు చట్నీలో కూడా మనము ఈ రైస్ అనేది తింటే కనుక చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం వేయించుకునేటప్పుడు వచ్చేసి ఈ వేయించుకోవడం వచ్చేసి స్లో ఫ్లేమ్లోనే మనము దీన్ని వేయించుకోవాలి, వీడియోలు చూపిస్తున్న విధంగా. తర్వాత వచ్చేసి బాగా వేగిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనం కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత మనం రైస్ అనేది పొడి పొడిగా ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత రైస్ అనేది ఇందులోకి యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత చిన్నగా మనము లెమన్ రైస్, పులిహోర ఇలా ఎలాగైతే కలుపుకుంటామో అలాగే మనము ఈ రైస్ని కూడా కలుపుకోవాలి. కారం అన్నం అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో, టేస్ట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.